కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎలుగుపల్లి తాడకు వచ్చి వర్షాలు చూస్తారట. ఏముందని వస్తున్నా కేసీఆర్ చెప్పాలి. ఇక్కడ బిడ్డ పోయి జైలబడ్డది, కొడుకు ఆగం ఆగం అవుతుండు, అల్లుడు ఇల్లు ఎప్పుడు కూలిపోతాడని అల్లుడు చూస్తుండు, నీ సంతోష్ కుమార్ చెట్టు పట్టిండు, ఎక్కడ దిక్కు లేకుండా అయినావు. ఎందుకు వస్తున్నావు నువ్వు ఎండలా? ఎవరిని రమ్మన్నది? తుంగతుర్తి బయలు ఏమైనా అవమానం పలికిరా మీకు? ఏది మీరు చేసింది ఇక్కడ తుంగతుర్తికి? ఎస్ఆర్ఎస్పీ కాలువ నువ్వు తీసినవని తాత తీసిండా, లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యే తీసిండా, లేకపోతే నీ జైషెడ్ తీసిండా? దాని మీకు సంబంధం ఎక్కడిది? ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు ఇయ్యాలి కూడా వస్తున్నాయి, కాళ్ళు చూసుకోపోరాడా? మేము రైతులం కాబట్టి, రైతుల కోసం మాకు తెలుసు కాబట్టి మేము మీరు నీళ్లు మీ దరిద్రం పాలన ఏమైంది? కాళేశ్వరం నెర్రబడితే కాళేశ్వరం మేడిగడ్డ నెర్రబడి చొర్రబడి అలాగెళ్ళి అది ఎప్పుడు కూలిపోతుందంటే మీరే అక్టోబర్లో నీళ్ళు మొత్తం కిందికి వదిలేసారు. మీరు ఇయ్యాల నీళ్ళ కోసం మాట్లాడతారా? ఎండిపోయారు, ఎక్కడ ఎండిపోయారు చూపెట్టండి. కనుక కేసీఆర్ గారు మీరు ఈ తుంగతుర్తి ప్రజలకు ఏం చేశారో చెప్పాలి. నీ అల్లుడు వచ్చిన ఆదరా ఆడికి వచ్చిండు, ఉత్తరం చెరుకు కాడికి వచ్చిండు, దీన్ని రిజర్వాయర్ చేస్తున్నాడు. ఏం చేసిండు? మన పంచలేడు. మీరు చేసిన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పోయిన ఎమ్మెల్యే ఏం పని చేసిండు? ఒక్కసారి దొంగ నోట్ల వ్యవహారం చూడండి, దొంగ నోట్ల వ్యవహారం చూడండి. శ్రీరామ్ సాగర్ వాటర్ ఇదంతా కథ ఇదంతా నాశనం చేస్తారు తెలంగాణను. ఏడుకొస్తున్నాను నిజంగా కన్నబిడ్డ మీద ప్రేమ లేనాడు నీకు ఇక్కడికి వచ్చి నీవు ఏమి ప్రేమ చేద్దామని వచ్చినావు? నేను ఎవడు ఆశీర్వదిస్తాడు? ఎవరు దీవిస్తాడు? ఈనాడు కేసీఆర్ కాదు, నవంబర్ 30 తారీఖు నాడు మీ కథ ఓడిచిపోయింది, డిసెంబర్ 3 తారీఖు నాడు మీ కథ ఓడిచిపోయింది. ఎందుకు వస్తారు ఇక్కడ? మీరు ఏం చేసిరని మొత్తం తుంగతుర్తి నియోజకవర్గంలో మొత్తం రాళ్ళ కుప్పలైపోయినాయి రోడ్లని కూడా. మీరు ఇసుక మాఫియా ఇవ్వాలని కేసీఆర్కు నేను ఒక మాట చెప్తున్నా. నేను నా పిక్కర్ మీద 3 కిలోమీటర్ల రోడ్ వేసిరు. నీ గచ్చుడు మొట్టమొదలు గచ్చుడు. నేను గెలిచినాక నేనేం చేసినా జనానికి ఇచ్చిన మాట, నేను గెలిచిన వెంటనే రోడ్డు పగ తీస్తానని చెప్పిన. నేను గెలిచిన వారం రోజులు ఆ రోడ్డు మొత్తం తీసి వారు అప్ప సొమ్ముందా వారు అయ్యే సొమ్ముందా ఎట్లే 70-80 ఏళ్ళుగా 100 ఏళ్ళుగా ఆ ఏడు పక్క మూటలు కట్టి మూటలు వేసుకొని ఇంజన్లు వేసుకొని బతికే రైతాంగం. ఆ ఇసుక దోపిడి కావాలను ఎండబెట్టుకుని వస్తావా? నీకు ఇసుక ఎవరైనా వస్తుంది? నీకు చెప్తావా? నీతుందా నిజాయితుందా? నీళ్ళు ఎక్కడ పోయినాయి? మీరు ఎప్పుడైతే కాళేశ్వరం మారిపోయిందో, ఎప్పుడైతే మేడిగడ్డ చొర్రబడదో మీ నిర్లక్ష్యం, మీ కమిషన్ల కోసం మేడిగడ్డ కథం పెడితే ఉరనీళ్ళు పిడిచి మొత్తం కూలిపోతే అక్టోబర్లో నిప్పుడు చెప్తే మొత్తం కింది వదిలి పెడితే ఇలా నీళ్ళు తక్కువైనా మీ కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి. ఎక్కడొచ్చినాయి? నీ పామకు వచ్చినాయి. పంప ద్వారా నీ పామకు పోయినాయి. ఏ ప్రజలు కావాలి? కాళేశ్వరం నీళ్ళు కావాలని, సారీ ఇక్కడ ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు కావాలని, ఎస్ఆర్ఎస్పీ నీళ్లు తాగి వస్తారని చెప్పిన పిఎం గారు ఆయన పుణ్యమని ఇలా కాలువైంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కాలువ తీసింది. మీరేం చేశారు? కాళేశ్వరం కథం పెట్టిరు, మేడిగడ్డ మింగిరు, అన్ని కథం పెట్టిరు. ఏం చేశాడు? తుంగతుర్తికి వస్తున్నారు. ఏం ముఖం పెట్టుకొని తుంగతుర్తికి వస్తున్నారు? ఉద్యమకాలను అనిచేసారు మీరు. ఇవాళ ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గంలో నువ్వు పెట్టే ఎమ్మెల్యే, గతంలో ఉన్న ఎమ్మెల్యే దొంగ రోడ్ల కేసులో ఇచ్చిండు, భూ కబ్జాలు చేసిండు. ఇలా వెలుగంజని చంపిండు ఎవడు? వెలుగంజని చంపింది ఎవడు? తన సమాధానం రేపు చెప్తా. దాని సమాధానం చెప్పు. ఇక్కడ మొత్తం ఒక లాయర్ మీద, ఒక ఉద్యోగకారుడి మీద దాడులు చేశారు. ఎవరిది? దానికి ఎవరి కారణం చెప్పగలుగుతారా? నువ్వు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఇలా అనంతరం కాడ ఎక్కిరిస్తున్నాయి, ఇలా ఢీ కొత్త మేలు కాడ ఎక్కిరిస్తున్నాయి, ఆడ మధ్యలో కాడ ఎక్కిరిస్తున్నాయి. ఎవరు చేశారు మీరు? యానం అవుతుంది ఏంటిపోయిందని ఇలా పాపోసులు లేని జగన్మోహన్ రెడ్డి, పాపోసులు లేని స్లిప్పర్ లేని జగన్మోహన్ రెడ్డి ఇవాళ ₹1 ఎడకు వచ్చినాయి. ఎక్కడికి సంపాదించారు? వారు అయ్యేస్తుందా వస్తుందా? ఎడకు వచ్చినాయి 100 ఎకరాలు. ఏ తెలంగాణ లూడి చేశారు మీరు? నువ్వు నీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా లూడి చేస్తారు. ఇవాళ నీ బిడ్డ జైలుకి ఎందుకు పోయిందో సమాధానం చెప్పాలి కేసీఆర్.
నీ బిడ్డ టీఆర్ చేయాలా ఎందుకు సమాధానం చెప్పాలి. నీ కొడుకు పోస్ట్ ఆఫీస్ ఏం చేశారో చెప్పాలా. మీరు దొంగలా, మీరు దొంగల రాజ్యం మీది. ప్రజలు దొంగరా, ప్రతిపక్ష నాయకుడు దొంగరా, మీరు దొంగరా. ఎవరు దొంగలు? దొంగతనంగా ఉద్యమకారుల ఫోన్ టాపింగ్ దాటో నా ఫోన్ కూడా టాప్ చేసిందా? నా ఫోన్ నేను ఒక ఉద్యమకారుని, నేను నేరం చేస్తానా? నా ఫోన్ కూడా టాప్ చేసారు. వీళ్ళు చేయలేకపోయినాయి, చెలకెడిపోయి పాడుకొని పోయిరా పోరి. ఏం చేశారు మీరు తుగదుర్తికి? తెలంగాణకి ఏం చేశారు? మొత్తం కుటుంబం మొత్తం దోస్త తినారు. ఇలా ఏ ప్రజలు నీ బిడ్డను తీసుకపోయి టీఆర్ జైలు వేస్తే అయ్యో అన్న పాపం లేదు, మొదలైతే దిక్కు లేదు, ఇంత జారిమున్న మనిషి కూడా లేడు. రేపు ఎవడెవడ పోతారో జైలు మీరు లెక్క పెట్టుకోవాలి, లెక్క పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు ఎండిపోయిన నాట్లు అంటున్నాను. తీసుకుపోయి అనంతరం తీసుకోపో. నీ డబల్ బెడ్రూమ్ ఆడలకు తెలుస్తుంది. పోతా దీ కొత్త మేలు కాడ చూడు, అడుగుపోతే బయట పడ చూడు. ఏమైంది? కాంట్రాక్టర్లకు ఇవాళ శాలిగౌరవ ఇచ్చారు, కాంట్రాక్టర్ ఇచ్చినావు. ఏమైంది శాలిగౌరవ ప్రాజెక్టు? ఇంతవరకు దాని తట్టిన మట్టిపోయారు. కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు. వారి మీద కమిషన్ కోసం కొట్లాడితే వాళ్ళు వెళ్ళిపోయారు. దాని వెంకట సభదారి చెప్పారు కేసీఆర్. ఇవాళ జగన్రెడ్డి ఏమైంది సంగతి? ఇవాళ నాగారంలో భూ కబ్జాలు ఏమంటారు? ఎవరెవరు చేస్తున్నారు? ఏ గుట్ట రిజిస్ట్రేషన్ చేసుకుంది ఎవడు? అదంతా డేటా తెలుస్తుంది. అందుకోసం కేసీఆర్ గారికి నేను మర్యాదపూర్వకంగా చెప్తా ఉన్నా. నువ్వు ఎడల తిరిగి వస్తావు, ఈ దొంగల పడ పట్టించుకో. ఇక దళిత బంధు అయితే నీ సక్కదనం నువ్వే. ఎప్పుడు 2023 అక్టోబర్ 2023 సెప్టెంబర్ 27 తారీఖు నాడు క్లియరెన్స్ సమావేశం పెట్టాం. అరే కిషోర్ ఏమో 10 లక్షలు ఇస్తే 3 లక్షలు మాఫీ అవుతున్నాడు. మీరే మాట్లాడింది. ఏది నువ్వు మాట్లాడేదాన్ని ఏం కార్య చేసి మొత్తం లూడి చేసిన 100 కోట్ల లూడి జరిగింది. ఎవరు అడిగినారు? పెద్ద ముద్దా ఎవరెవరు ముట్టినాయి? దాన్ని ఎంక్వైరీ చేసి ఒక పత్రం తీసుకురా. ఆ జనం చెప్పిపోయినా ఆ తుంగదూరు తిరుమలగిరి చౌరస్తాలో ఉండి ఇగో నేను గిది చేసిన దళిత బంధు ఎవరు అందలే అని చెప్పండి. దళిత బంధు ఇంటిది, పేదల ముంచిదిరి, ఇల్లు కట్టకపోతిరి, కొరులు వేయకపోతిరి, ఏది చేయకపోతిరి. 10 ఏళ్ళ రాజ్యంలో నేను రాదనుకుంటే ఏమైంది? రాజరిక వ్యవస్థ తొక్కిడిచి పెట్టి జనం. అందుకోసమని ఇప్పటికైనా గ్రహించుకోవాలి. నీకు అర్హత తుంగదుర్తికి వచ్చి నన్ను నా కోసం ఒక మాట మాట్లాడు. నీకు దమ్ముంటే మందల సామేల కోసం ఒక మాట మాట్లాడు. మందల సామేల్ ఈ 4 నెలలు చేసిన పనేది 13 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఈజీఎస్ వర్క్ చేయాలి మేము అని సీసీ రోడ్లు వేసినాం. 26 కోట్లు పెట్టి రోడ్లు వేసినాం, రోడ్డు సాంక్షన్ చేయించినాం. మొత్తం 140 కోట్ల వర్క్ చేయించినాం 4 నెలలు. ఎవడో చెప్పిన సమాధానం? దాన్ని చెప్పు దమ్ముంటే. మీరు నిర్లక్ష్యం చేస్తే, మీరు వదిలిపెడితే నేను ఎంటబడి ఆ 100 పడకల హాస్పిటల్ సాంక్షన్ చేయించిన మళ్ళీ నేను తుంగదుర్తిలా 100 పడకల హాస్పిటల్ సాంక్షన్ చేయించిన నేను. ఇవాళ తిరుమల జూనియర్ కాలేజ్ సాంక్షన్ చేయించిన. మోత్కూర డిగ్రీ కాలేజ్ కోసం ప్రపోజల్ చేసిన. మీరేం చేశారు? ఉన్నకాడికి మింగిరు. లెక్క చెప్పండి మీరు. కేసీఆర్ గారు మీ ఇంట ఉన్న వాళ్ళు ఎవరంతున్నా వాళ్ళకి అడుగు. అరే ఏం చేసినవరా అని అడుగు. ఇసుక ఎంత ముఖ్యమని అడుగు, మట్టి ఎంత ముఖ్యమని అడుగు, ఈ ఏట్లో ఎందుకు గుంతలు పడని అడుగు. వస్తుంది రారి యాని వస్తాడు అనంతరం రారి. నీ సక్క గుండెలు ఎందుకు తెలియదు చెప్పు. ఆ అనంతరం ఏట్లే గుండ్లు ఎందుకు తెలియదు? పబ్బులు ఎందుకు కొట్టుకపోయినాయి? పబ్బుల చెట్లు. దానికి సమాధానం చెప్పాలి. అసెంబ్లీలో కూడా చెప్పినా మీ వెనక దిగిపోయింది, ముంగడు కోసం ముడుతున్నాని అంత అయిపోయింది. ఏం లేదుగా. మీ పార్టీ ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు? ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు? మీ నియంతృత్వ పాలన, నీకు ఏకచక్రాది పాలన, మీ దోపిడి పాలన, మీ దొంగల కండగాస పాలన, మర్యాద లేని పాలన, మమకారం లేని పాలన, మనిషిని గుర్తించలేని పాలన. అందుకోసమనే అవమానాలకు గురై ఆత్మను చంపుకోలేక, ఆత్మగౌరవాన్ని పొందలేక, అందుకని పార్టీ మొత్తం కాలైపోతాం. ఎక్కడుంది పార్టీగా? ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా పార్టీ మార్చుకున్నారో మీరు, ఈ బొందరగడ పార్టీ అయిపోయింది అప్పుడు.
నీ పేరు మీద ఒక్కడు నేను కేసీఆర్ కట్టించిన ఇల్లు పత్తున్నా చెప్పాను, తుంగతుర్తని చెప్పాను. అందుకోసమనే తుంగతుర్తలో ఏదో ఎలగబెడతానని వస్తే ఏ ప్రజలు నమ్మే పరిస్థితి రేపు పార్లమెంట్ ఒక్క సీటు రాదు. ఏదో తిప్పలు పడతాను ఏది లొడబెడ పేదలకు నక్కాశ పడ్డట్టు ఒకడో రెండో రావా అన్నట్టు. ఒక్కటి రాదు, అరగుడు రాదు నీకు. ఒక్కటి రాదు, అరగుడు రాదు. నీకు ఏముందని ఉంది ఇక్కడ 11 సీట్లు కలిసింది. 12వ సీటు కూడా త్రుడులు తప్పింది. అది 11 సీట్లు కలిసింది. ఇలా ఎక్కడున్నాను? ఏడుకు వస్తావు? గెలిపేయగలుగుతావా? ప్రజలు నీ ఎంట ఉన్నారా? ప్రజలు దూరం అయిపోయింది. మీరు ప్రజలకు మీరు ఉద్యోగాలు వేయలేదు, ఆ పిల్లలకు ఉద్యమకారులు గౌరవించలేదు, దళితులను ఇల్లు కట్టిస్తారని ఇల్లు కట్టేయలేదు, దళిత ముఖ్యమంత్రులను దండుగా చేసినావు, 3 ఎకరాల భూమిని ముంచినావు, మొత్తం ఫామ్లో పెట్టుకుని మీరు 3 ఎకరాలు లేనోడు ఇవాళ 300 ఎకరాలకి ఎట్లా నాకు అర్థం కాలే. 3 ఎకరాలు లేనోడు 300 ఎకరాలు ఎట్లా? ఏడకు వచ్చిన భూమి ఎవరు అపసొమ్మను దోసుకున్నారు? అందుకోసం మరి ఇవాళ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాక్షేమ ధ్యేయంగా ఇవాళ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అది మీరు ఓరలేకపోతా ఉన్నారు. నీకు మహిళలకు బస్ ఇస్తే, మహిళలకు ఉచితంగా బస్ ఇస్తే దాన్ని చెప్పరు. పేదలకు కరెంట్ బిల్లులు ఫ్రీగా వస్తున్నాయి, అది చెప్పరు. గ్యాస్ వస్తుంది, అది చెప్పరు. ఇంకొకటి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కటి గ్యారెంటీలు అవుతున్నాయో అన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు మొత్తం దిగిపోయేటప్పుడు ఆఖరికి ఆ హెరిటేజ్ భవన్ల కాగితాలు కూడా తలగబెట్టిపోయిన దుర్మార్గమైన చరిత్ర మీద మొత్తం లూట్ చేసిపోయింది తెలంగాణ. ఖజానా ఎక్కడ పోయింది? 57,000 కోట్ల రూపాయలు ఇలా పెండింగ్ బిల్లులు పెట్టిపోయింది. మీరు ఎక్కడిది పైసలు? ఏడాది కడతాం అనుకున్నావు? మీ ఆస్తులంతా, మీ పాస్తులంతా తెలంగాణ ఉద్యమం నాడు. హరీశ్రావుకు చిప్పలున్నాయా? హరీశ్రావు ఎక్కడున్నాడా? ఇలా ఉద్యమం నాడు నీ ఆస్తి అంతా, నీ పాస్తి అంతా ఏ కిరాయి ఇంట్లో ఉన్నావు. ఇవాళ మీ ఆస్తులేండి 1,000 కోట్లు, లక్షల కోట్లు. ఇవన్నీ కథలు చెప్తారు. నీ కొడుకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంటిది? తెలంగాణ ఉద్యమంతో నీ కొడుకు సంబంధం ఎక్కడిది? మీ సంతోష సంబంధం ఎక్కడిది? మొత్తం చెట్ల పేరు మీద చెట్ల మిగిలి మీరు ఆనాడు మీ ప్రజలకు సహాయం చేయండి. మేము దొంగతనంగా, మేము అర్హత లేకుండా, టెక్నికల్ లేకుండా, నైపుణ్యత లేకుండా మేము కాళేశ్వరం కడితే, మేడిగడ కడితే మొత్తం ఫలిపోయింది. కనుక రైతులారా మీరు ఒరేకని చెప్పేది మీరు రాజ్యం ఉన్నప్పుడే నాట్లేసారు వాళ్ళు. కానీ ఇలా నీళ్ళు లేవు, ఎండిపోతున్నాయి, ఏడంగా ఎండిపోతున్నాయి. ఇవాళ చూడిపో అక్కడ మొత్తం బోర్లు ఎండిపోతున్నాయి. బిక్కారంట సీన రాయాలే, నువ్వు రాస్తేనే రేపు రికార్డ్ అయితే మొత్తం బోర్లు పోతున్నాయి. ఎవరి కారణం? ఇవాళ మూసి మొత్తం కొట్టుకుపోతా ఉంది. ఎవరి కారణం? మీరు కారణం కాదా? మీ అల్లులకు, నీ బిడ్డకు, నీ కొడుకు అందరికి బాగా ఉందా లేదా? నా బిక్కేర్లా ఇసుక మాఫీ ఎక్కడ జరిగింది? మీ దగ్గర జరిగింది. ఇసుక మాఫీ ఎక్కడిది? ఎవరు సొమ్ము తిన్నారు? ఇవాళ దీనికి తుంగతుర్తి ప్రజలకు సమాధానం చెప్పాలి. తుంగతుర్తి ప్రజలు పోరాడాలి గడ్డ. ఇవాళ కేసీఆర్కి ఇవాళ యాదకి వచ్చిన రైతులు ఏడమైనా విన్నాను. ఉద్యమకారులు అరిచేసినావు, రైతుల మొక్కన చూడలే, ఒక మనిషి వస్తే కూడా పలకరించిన నాదు లేడు. నువ్వే కాదు, ఇవాళ నీ కింద పోయిన ఎమ్మెల్యేలు ఏం చేశారు? తెలంగాణలో మొత్తం దోసుకొని తిన్నారు. ఒక్కో నాస్తి ఇవాళ మొత్తం ఈడీ రైడింగ్ చేస్తే నీ బతుకులు బయటపడతాయి. ఇవాళ ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే ఆస్తి ఎంత, సంపాదించిందంత, తెచ్చిందంత, ఖర్చు పెట్టిందంత. భూములు ఆక్రమించుకున్నారు, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మాఫియాతో లింక్ అయి ఉన్నారు. 9 పైసలు ఎక్కడ పోయినాయి చెప్పురు మీరు? 9 పైసలు ఎవరు చేరాయి? ఎవరి నెల చేరాయి? నువ్వే ముఖ్యమంత్రి కదా, ఎక్కడ పోయినాయి? రోజున్నర లెక్క పెట్టి రాట పైసలు ఎక్కడ పోయి? కనుక మీరు చేసిన అరాచకాలు మీ ఎంటాడుతూ ఉన్నాయి, మీరు చేసిన పాపం మీ ఎంటాడుతూ ఉంది, మీరు చేసిన ఘోరాలు మీ ఎంటబడ్డాయి.
ఇవాళ మీరు రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు మనం ప్రశ్నిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇంటి చుట్టూ 300 గజాల దూరాన మీరు ఇజ్రాయిల్ తెచ్చిన మిషన్లు పెట్టి ఓటాపింగ్ చేస్తారు. ఓటాపింగ్ చేస్తే ఏమైంది? మీ టాప్ పడిపోయింది. మన ఎన్నికల్లో మీ టాప్ పడగొట్టి ప్రజలు ఇంకా మీకు బుద్ధి రాలే. ఏమిటి కోసం చూస్తున్నావు? నువ్వు పోతే 3 ఇయర్స్ జైలు కాడ గేట్ కాడ కూర్చుంటే అయ్యో బాబు కవిత తండ్రి వచ్చిందని ఎవడైనా గుర్తుపడతాడు. ఈడెవడ గుర్తుపడతాడు? నువ్వు ఈడెవడికి వేస్తాడు? ఎవరిక చేస్తారు? మిమ్మల్ని రోడ్లు మీకు తిరిగి ఒక్కసారి కేసీఆర్ నీకు జ్ఞానం ఉంటే అదే నువ్వు బండి మీద నీ కార్లు వస్తున్నావు కదా, ఆ రోడ్డు చూసుకుంటారా? ఎవడో వేసారు రోడ్డు మీద వచ్చుడు కాదు. ఇవాళ నూతనకాల నుంచి తిమ్మపురం దాపో, ఇవాళ మారిపురం నుంచి తుంగదుర్తి పో, కంకర కుప్పటి తేలి మీకే అవకాశం వస్తే ఆ తేలిన కంకర కూడా అమ్ముకునే బాగుంది మీరు. అందుకోసమనే వరిసేలేనే అని అసలు మీరే ఎండిపోయి మీకు ఎక్కడిదిగా మిమ్మల్ని ఎండబెట్టిన జనం, మిమ్మల్ని ఎండబెట్టినరు. మీ పార్టీ ఉండదుగా, ఉంటారు కూడా వీల్లేదు. ఎందుకంటే మీరు సర్వనాశనం చేసిన తెలంగాణను ఏం చేశారు? తుంగతుర్తిలో ఏం చేశారో చెప్పాలి. తుంగతుర్తిలోకి ఇది చేసినామో చెప్పండి దమ్ముంటే. తుంగతుర్తిలో ఈ నిర్మాణం చేసినాం, 10 మందికి అక్కర వచ్చింది చెప్పండి. ఇవాళ 4 నెలల మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనేం చేసినా? ఇవాళ మోత్కూర్ల శాలిగౌరవారు నుండి జానకిపురం వరకు 25 కోట్ల రోడ్డు శాంక్షన్ చేయించిన. నేను తిరుమలగిరికి కాలేజ్ శాంక్షన్ చేయించిన. తిమ్మాపురం నుంచి నూతనకల్ వరకు 32 కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ రోడ్డు శాంక్షన్ చేయించిన. ఎలుగుపల్లి నుంచి రావులపల్లి ఎక్స్ రోడ్ వరకు 16 కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ రోడ్డు శాంక్షన్ చేయించిన. నేను మీరేం చేశారు? ఈ 10 ఏళ్ల రాజ్యంలో తుంగతుర్తిలో ఏం జరిగిందో ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. వాళ్ళ సమాధానం చెప్పు. వస్తా కేసీఆర్ నీ కనుక ప్రజాపాలన కావాలంటే వస్తా అడుగు. పోయిన ఎమ్మెల్యే ఉండా, ఈ ఎమ్మెల్యే ఉండా, ఆయన ఏం చేసాడు, ఈయన చేసినాడు. అప్పుడు నీకు జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం లేకుండా దొంగ మాఫియాగాలు, భూమాఫియాగాలు వీళ్ళు వస్తే వాళ్ళు తీసుకొచ్చి నువ్వు వస్తావా? ఏం చేస్తావు? వీడికి వచ్చి మందుల సామ్యాలు ముఖం చూసిపో ఒకసారి. మందుల సామ్యాలు కళ్ళు పెట్టి చూడరు. ఒక ఉద్యమకారుడు నువ్వేం చేసినావు, ఎంత అవమానపరిచినావు. అదే కాంగ్రెస్ పార్టీ హత్తుకున్నది. కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య నిలబడ్డది. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుడికి అవకాశం ఇచ్చింది. నువ్వెవరికి ఇచ్చినావు? దొంగలకు ఇచ్చినావు, దోపిడీదారులకు ఇచ్చినావు. అందుకని నిన్ను సర్వనాశనం చేస్తావు తెలంగాణ ప్రజలకు. ఇక నీకు ఈ పార్టీ ఉండదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నువ్వు సంఖ చదువుకోవాల్సిందే. నీవు ఈ విమానమో బొమానమో ఎక్కడో వెళ్ళిపోవాల్సిందే. ఎందుకు చేయబడ్డారు? ఎందుకు ఫోన్ టాపిక్ చేసిరు? ఎక్కడెక్కడ చేసింది మీరు? ఇంత అరాచకం చేసింది తెలంగాణను. అందుకే కడుపులో మంది జనం కత్తులు రేయాలి మీ మీద. తుంగతుర్తిలో ఏమైనా వస్తున్నారు? తుంగతుర్తి ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. మీరు ఈ 10 సంవత్సరాల తుంగతుర్తి ప్రజానికానికి ఏం చేశారు? ఎలాంటి బ్రిడ్జిలు కట్టిర్రా? రోడ్లు వేసిర్రా? ఇల్లు కట్టించిర్రా? మీ ఇల్లు కట్టించినది ఆడ ఎక్కిరిస్తుంది. వారు బిల్లులు రాక కాంట్రాక్టర్ కూడా చచ్చిపోయింది. ఇలా అట్టే అనంతరం నీకు తెలుపుడే జయశ్రీ నీకు తెలుపుంటే ఇక ఉన్నా మాజీ ఎమ్మెల్యే తీసుకుపోయి అనంతరం తీసుకోపో. నీ డబల్ బెడ్రూమ్ ఆర్డర్ తెలుపుతుంది. పోతా నీ కొత్త మేలు కాడ చూడు, అడుగుపోతే బయట పడ చూడు. ఏమైంది? కాంట్రాక్టర్లకు ఇవాళ శాలిగౌరవ సేరు కాంట్రాక్టర్ ఇచ్చినావు. ఏమైంది శాలిగౌరవ ప్రాజెక్టు? ఇంతవరకు దాని తట్టిన మట్టిపోయారు. కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు. వారి మీద కమిషన్ కోసం కొట్లాడితే వాళ్ళు వెళ్ళిపోయారు. దాని వెంకట సభదారి చెప్పాలి కేసీఆర్. ఇవాళ జగదీశ్వర్ రెడ్డి ఏమైంది సంగతి? ఇవాళ నాగారంలో భూ కబ్జాలు ఏమని జరిగినాయి? ఎవరెవరు చేసిండ్రు? ఏ గుట్ట రీసెంట్ చేసుకుంది ఎవడు? అదంతా డేటా తెలుస్తుంది. అందుకోసం కేసీఆర్ గారికి నేను మర్యాద పూర్వకంగా చెప్తా ఉన్నా. నేను నువ్వు ఎడల తిరిగి వస్తావు. ఈ దొంగల పడ పట్టించుకో. ఇక దళిత బంధు అయితే నీకు సక్కదనం నువ్వే. ఎప్పుడు 2023 అక్టోబర్